వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం గంగారం తుపాకులగూడెం మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నత్తనడకగా సాగుతున్నాయి. 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. అయినా ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని గంగారం వద్ద దేవాదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు శంకుస్థాపన పైలను ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సరిగ్గా ఇదే రోజు అంటే 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా గంగారంలో ఏటూరు నగరంలో ఈ ప్రాజెక్టును ఆవిష్కరింపజేసి ప్రాజెక్టును ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా వాస్తవానికి కనీసం 5 సంవత్సరాలు గడిచిన నేటి వరకు వరంగల్ జిల్లాలో సుమారు 1 లక్ష ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం వల్ల వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, జిల్లాలో సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి రైతులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయినా కానీ అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. వాస్తవానికి దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ కేవలం ఒక వర్షాకాలంలో మాత్రమే పంపింగ్ వల్ల ఈ దేవాదుల ఎత్తిపోత పథకం వల్ల అంటే జనగామ లాంటి ఎత్తైన ప్రదేశాలకు కూడా సాగునీటిని అందించి అక్కడ జిల్లా వ్యాప్తంగా సాగునీటి విస్తీర్ణాన్ని పెంచాలనే ఒక యోచనతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక నడవడం వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో పాటు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే దీనికి తోడుగా జిల్లాలో అంటే విద్యుత్ కోతలు ఇతర కారణాల వల్ల ఈ కారణాల వల్ల అంటే ప్రాజెక్టు నిర్మాణం సరిగా జరగడం లేదు. అదే విధంగా ప్రాజెక్టులు నత్తనడక నడవడం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవానికి ఈ దేవాదుల ప్రాజెక్టు అనేది సంవత్సరానికి అంటే 360 సాగునీరు విస్తీర్ణం పెరగాలంటే దీనికి దిగువ ప్రాంతాల్లో ఉన్న కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన అవసరం ఉంది. అంటే ఈ కంతనపల్లి ప్రాజెక్టు యొక్క నిర్మాణం జరిగితేనే 365 రోజులు దేవాదుల ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఎగువ ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ వీటిని చేశారు. అయినా ఇప్పుడు దేవాదుల ఇప్పుడు పూర్తి కాలేదు. అయినా కంతనపల్లి కూడా ఇంతవరకు దానికి మోక్షమే లేదు, టెండర్లు పిలవలేదు. ఈ కారణాలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు యొక్క రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం అనుకుంటున్నా అని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి 5 సంవత్సరాలు అదే వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ద్వారానే ఈ ఆవిష్కరింపజేసిన దేవాదుల ప్రాజెక్టు నేటికి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడం, పనులు ఇంకా నత్తనడక నడుస్తున్న వల్ల జిల్లా రైతాంగం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులకు ఏమాత్రం లాభదాయకమైన ప్రాజెక్టులు నిర్మించడం లేదు. కేవలం నిధులను దుర్వినియోగం చేస్తూ వీటి సాగునీటి ప్రాజెక్టులను పేర్లకు మాత్రమే అంకితం చేస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వీరు ప్రవేశపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా వరంగల్ జిల్లా రైతాంగానికి దోహదపడే విధంగా సాగిస్తున్నాం జరిగే విధంగా లేదని చెప్పి ఇక్కడ ప్రజలు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీడియో రాజ్ కుమార్ తో రమేష్, షేబేనా, వరంగల్ గంగారం నుంచి.